Dear viewers, good evening to all of you. I welcome you to this session on one more important relative pronoun, that is such as. It is also very useful in our day-to-day life, in conversations or in written compositions. ఈ సత్యాలు అనేదాన్ని పర్సన్స్ కి థింగ్స్ కి రెండింటికి వాడుకోవచ్చు. లైక్ వాట్ అనేది కేవలం వస్తువులకి జంతువులకి వాటికి వాడతారు, మనుషులకు వాడకూడదు. కే సత్యాలు. సచ్ అనేది యాంటిసిడెంట్, యాజ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. హీ ఈజ్ సచ్ ఎ టీచర్. అటువంటి టీచరు. ఎటువంటి టీచరా? యాజ్ ఇన్స్పైర్స్ ఆల్ ది స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్. క్లాసులో ఉన్న అందరినీ ప్రభావితుడు చేస్తారు. అటువంటి టీచర్ అండి. ఈ సచ్ ఏ టీచర్ యాజ్ ఇన్స్పైర్స్ ఆల్. కామన్ ఏంటంటే సచ్ అయిన తర్వాత ఇచ్చులు హూలు అట్టటి వాడకూడదు, యాజే వాడాల. రెండు రెండు ఎంత? 4, 5 పెట్టకూడదు. వచ్చి ఇక్కడ సచ్ తర్వాత యాజ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సచ్ ఏ టీచర్ అనేది అంతా ఏమవుతుంది? యాంటిసిడెంట్ అయింది. యాజ్ అనేది మాత్రం ఇట్టుకోండి. దీస్ మ్యాంగోస్ ఆర్ సచ్ యాజ్ వి సీ ఇన్ ఉలవపాడు ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని ఉలవపాడులో మనం చూసినటువంటి మ్యాంగోస్ అన్నమాట ఇవి. దీస్ మ్యాంగోస్ ఆర్ సచ్ యాజ్ వి సీ ఇన్ ఉలవపాడు ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ డియర్ ఫ్రెండ్స్, ఈ యాజ్ అనేది ఈ స్ట్రక్చర్ లో, ఈ ప్యాటర్న్ లో వెర్బ్కి సబ్జెక్ట్ గా కానీ లేక వెర్బ్కి ఆబ్జెక్ట్ గా కానీ ఒక వెర్బ్కి కాంప్లిమెంట్ గా కానీ వాడటం గమనార్హం. అది మీరు ప్రాక్టీస్ చేయంగా బాగా ఇంట్రెస్ట్ గా చూస్తుంటే మీకు తెలుస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మంచి విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.